చిరు వ్యాపారులు అదేవిధంగా చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని రెక్కాడితో కానీ తొక్కాడని బతుకులు ఉన్నటువంటి ప్రజల వద్దకు మేము వచ్చాము. వాళ్ళ వైపు చూసే నాదులే లేకపోయినా ఈరోజు ఎప్పుడో 4.5 సంవత్సరం ముందు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీకి ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ ఎమ్మెల్యేలు అప్పుడు చూసింది ఇప్పటి వరకు వాళ్ళు చూసిన దాఖలాలే లేవు. వీళ్ళ బతుకుల్లో తొంగి చూసి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఎలా బతుకుతారో చూసే నాదుడే లేదు. ఇది ఈ ప్రభుత్వము ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి న్యాయం. కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయించుకున్నారో మా వైపు ఎవరు చూస్తారో రేపొద్దున్నే గెలిచినాక కూడా మా బాగోగు ఎవరు చూస్తారో వాళ్ళకే మేము ఈసారి అవకాశం ఇస్తామని ముక్త కంఠంతో ప్రతి ఒక్క రైతు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడం కానీ లేదా కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మా వైపు ఎవరు చూస్తారని వాళ్ళు ఆలోచించినప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసిన ఉమ్మడి ప్రభుత్వంలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళే ముక్తఖండంగా చెప్తున్నారు. కాబట్టి 2024లో రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వము. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. వీళ్ళందరికీ మేము అండగా ఉంటాము. మదనపల్లిలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడం ఖాయం. మా తరఫున అసెంబ్లీకి వెళ్ళి ఇక్కడ ప్రజలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ.